అందరికీ నమస్కారం. హిమాలయాల్లో పరమశివునితో సాధువులు. హిమాలయ పర్వత శ్రేణులు, మంచు కొండల మధ్యన ఆశ్రమాలు, ఆకారాలు, ఆశ్రమాల్లో సాధు సంతులు, అలాగే నిస్సంగులు, గడ్డకట్టే చలిలో ఆవాసాలు, దొరికితేనే తిండి, దొరక్కపోతే గాలే భోజనం. బట్టలు అంతంత మాత్రమే. దిగంబరులకైతే ఆ వస్త్రాల బాధే లేదు. మామూలు వాతావరణానికి భిన్నమైన పరిస్థితుల్లో దేవుడు ఉపాసనే ప్రాణంగా బతికే ఈ జీవుల ఆయుష్ ఎంతో తెలుసా? మినిమం 100 ఇయర్స్. ఇంకా ముందుకు వెళ్తే 150 ఏళ్ళు, 250 ఏళ్ల పాటు జీవించిన వాళ్ళు ఉన్నారంటే నమ్ముతారా? 150 ఏళ్ల వినటానికే వింతగానే ఉంది కదా. ఇన్నాళ్లు జీవించటం మానవ మాతృనికి సాధ్యమేనా? సాధ్యమనే అంటున్నారు. హిమాలయాల్లో మనకు కనిపించే సిద్ధ పురుషులు చాలా మంది 100 ఏళ్లకు పైగా వయసున్న వాళ్లే. వారిలో ఒకరిద్దరు 250 సంవత్సరాలు కూడా జీవించిన వారు ఉన్నారు. ప్రతికూల వాతావరణంలో నియమిత ఆహారం లేని చోట అంతకాలం ఎలా జీవించి ఉంటున్నారు? మరి మనం అలా ఎందుకు ఉండలేకపోతున్నాం? పట్టణాల్లో ఉండే జనం 50 ఏళ్లకే ఎందుకు బాల్చి తన్నేస్తున్నారు? ఒకరి వయసు 120 ఏళ్ళు, మరొకరు 150 ఏళ్ళు, ఇంకొకరికి ఏకంగా 250 ఏళ్ళు. కళా నిజమా? ఇంతకాలం జీవించిందెవరు? పురాణాల్లో దేవతలు కారు, మన కళ్ళ ముందున్న సాధువులు. హిమాలయాల్లో నిసంతులు, మంచు కొండల నడుమ ఉండే సిద్ధులు, ప్రతికూల వాతావరణంలో జీవించే సన్యాసులు. దేవ బ్రాబా ఈయన ఉత్తరప్రదేశ్ నుండి హిమాలయాలకు వచ్చారు, అక్కడే ఉంటున్నారు. ఈయన ఫోటోను ఇంటర్నెట్లో చూడవచ్చు. ఈయన వయసు మాత్రం 250 సంవత్సరాలు. ఈయన పుట్టింది 1772 మార్చిలో. చిన్నప్పుడే హిమాలయాలకు వచ్చి అక్కడే స్థిరపడిపోయారు. ఈశ్వరుడి ఉపాసనలో జీవితం గడుపుతూ ఉన్నారు. హిమాలయాల్లో చాలా క్లిష్టమైన ప్రాంతంలో ఆయన ఆశ్రమం ఉంది. ఈయన ఇక్కడే ఉన్న చాలా కాలం పాటు ఎవరికీ దర్శనమిచ్చేవారు కాదు. ఈయన పాదస్పర్శతో అన్ని కోరికలు తీరుతాయని ప్రజల విశ్వాసం. ఈయన ఇంతకాలం జీవించి ఉండటం విదేశీ మీడియాకు మిస్టరీగా మారింది. దీనిపై తెగ రీసెర్చ్లు చేసింది. పాపం ఆ జర్నలిస్టులు సైతం ఆయన పాదాల్ని శిరస్సుపై ఉంచుకొని వెళ్ళిపోవటం తప్ప ఏమీ చేయలేకపోయారు. కోరుకున్నప్పుడు మరణించటం సాధ్యమేనా? మామూలు మనుషులకు సాధ్యం కానిది సాధు సంతులకు ఎలా సాధ్యమైంది? 100 ఏళ్లకు పైగా ఎలా జీవించి ఉండగలుగుతున్నారు? సైన్స్కు సైతం అంతుపట్టని మృత్యు రహస్యం. చావును జయించిన సాధువులు. వాళ్ళు ఉండే మంచు కొండల నడుమ మామూలు మనుషులు క్షణం కూడా ఉండలేరు. అక్కడికి వెళ్ళాలంటే కట్టుదిట్టంగా తయారవుతారు. ఒళ్లంతా ఉన్ని దుస్తులు కప్పుకొని కానీ కదల్లేరు. సన్యాసులు ఏళ్ల తరబడి ఎలా జీవనం గడుపుతున్నారు? అంతేకాదు, వారి జీవన విధానం కూడా పూర్తిగా విభిన్నంగా ఉంటుంది. అలాంటి ప్రతికూల వాతావరణంలో వాళ్ళు వందల సంవత్సరాలు జీవిస్తున్నప్పుడు మనకు ఎందుకు సాధ్యం కావటం లేదు? మనం ఎన్నాళ్ళు బతుకుతాం? మహా అయితే 50 ఏళ్ళు, కాకుంటే 60 ఏళ్ళు. అంతకన్నా ఆశ లేదులేండి. ఇప్పటికే ఎక్కువ కాలం బతికేశాం, ఇంకేం బతుకుతాం, చాలలేదు. ఇవాళ ప్రతి ఒక్కరి నోట సహజంగా వినిపించే మాట ఇది. ఎక్కువ కాలం బతకటం, ఒకరిపై ఆధారపడటం దేనికి? హాయిగా 50 ఏళ్లు బతికితే చాలనే వాళ్ళ సంఖ్య ఎక్కువ. మరి ఎలాంటి కోరికలు లేని సాధువులు మాత్రం ఆయుష్ మాత్రం ఎక్కువగా కోరుకుంటున్నారా? కోరుకుంటున్నట్లే ఉండగలుగుతున్నారు. ఎందుకు? ఎలా? హిమాలయాలు ఆధ్యాత్మిక ప్రపంచం యావత్తు పవిత్రంగా భావించే ప్రాంతం. హిందువులకు హిమాలయాలు ఆధ్యాత్మికంగా అత్యున్నత స్థానం. కైలాస్, మానస సరోవర్, గంగా, యమున, సరస్వతి, కేదార్నాథ్, హరిద్వార్, ఋషికేశ్, బద్రీనాథ్ ఒకటా రెండా? వందల సంఖ్యలో ఆధ్యాత్మిక పవిత్ర ప్రదేశాలు ఇక్కడే ఉన్నాయి. భక్తి శిఖరాలు హిమాలయాలు. వెండి కొండల్లో వెలుపల వెలుగులు, ముక్కోటి దేవతల ఆలవాలం, సాధు సంతుల పాలిటి కల్పతరు అని చెప్పాలి. హిమాలయాల్లోని ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలన్నింటిలోనూ మనకు ఎక్కువగా కనిపించేది సాధు సంతులే, సిద్ధ పురుషులే. ఈశ్వరోపాసనలో తలమునకలై కనిపిస్తారు. భక్తులు వస్తే ఆశీర్వదిస్తారు, విభూది ఇస్తారు. వారు లోకాన్ని పట్టించుకోరు, తమను పట్టించుకోరు. శరీరంపై మమకారం ఉండదు. కోరికలు లేని జీవన విధానం. ఉపాసనలోనే జీవితం, అందులోనే ఆనందం అనుభవిస్తారు. సాధారణంగా కనిపించే సాధువులు అందరితోనూ మమేకమవుతారు, మంచి చెడులు చెప్తారు, ఆశీర్వదిస్తారు. కానీ ఈ పర్వత శ్రేణుల్లోనే ఎవరికీ పట్టని సాధు పురుషులు ఉన్నారు. వీళ్లకు లోకం పట్టదు,
లోకానికి వీళ్ళు పట్టరు. వీళ్ళు ఎవరిని తమ దగ్గరకు రానివ్వరు. అలాగే వీళ్ళ దగ్గరకు వెళ్ళాలన్నా కూడా అంతా భయపడతారు. హిమాలయ సానువుల్లో అత్యంత ఎక్కువ కాలం జీవించే సిద్ధ పురుషులు వీళ్లే. తమ వయసు గురించి కూడా వారికి అవసరం లేనట్లే ఉంటారు. హిమాలయాల్లో క్లిష్టమైన ప్రదేశాల్లో ఆర్మీ బంకర్ల వంటి గుహల్లో ఉంటారు. మంచు కరిగిన స్వచ్ఛమైన నీటిని తాగుతారు. ఒంటి నిండా విభూదే అలంకారంగా రాసుకుంటారు. దొరికింది తింటారు. దేనిపైన మోజు ఉండదు వీళ్ళకి. అక్కడే ఈశ్వర ఆరాధనలో ఉంటారు. ఎక్కడైనా కుంభమేళాలు జరిగినప్పుడు మాత్రం బయట ప్రపంచంలోకి వస్తారు. పవిత్ర స్నానాలు చేసి మౌనంగా తిరిగి వెళ్ళిపోతారు. మిగతా మనుషులకు హిమాలయాల్లో ఉండే సాధువులకు మధ్య తేడా ఏంటి? వాళ్ళు సుదీర్ఘకాలం ఎలా జీవించగలుగుతున్నారు? కేవలం ఈశ్వరుణ్ణి ఉపాసించటమే వారి ఆరోగ్య రహస్యమా, లేక మరేమైనా కారణాలు ఉన్నాయా? ప్రతికూల వాతావరణం, శరీరం గెడ్డకట్టే చలి, అన్నింటినీ తట్టుకునే శక్తి ఎక్కడిది? ఆతీంద్రియ శక్తులు ఉన్నాయా? సిద్ధులు లభించాయా? సాధువుల ఆరోగ్య రహస్యం ఏంటి? ఇది నిజంగా అంతుపట్టని విషయం. సైన్స్ పరిశోధనలు ఎన్ని చేసినా తేలని వాస్తవం. హిమాలయాల్లో సాధువులు నిజంగా సిద్ధ పురుషులనే చెప్పాలి. మనిషి తలుచుకుంటే సాధించలేనిది ఏమీ లేదని నిరూపించిన వాళ్ళు తాము వారు పాటించే కఠోరమైన నియమాలే కాదు, చెక్కు చెదరని ఆత్మవిశ్వాసం కారణం. సృష్టికర్తపై అమితమైన విశ్వాసం కలిగి ఉంటారు. ఈ లోకాన్ని సృష్టించింది, నడిపిస్తున్నది, నాశనం చేస్తున్నది ఈశ్వరుడేనని బలంగా నమ్ముతారు. శివుడాజ్ఞ లేకుండా చీమైనా కుట్టదని వారి నమ్మకం. దేవుడు తప్ప మిగతా లోకమంతా మిథ్యయే అని వారు భావిస్తారు. తాము భగవంతుడితో సన్నిహితంగా ఉంటున్నట్లుగా అనుభూతి చెందుతారు. తమ ఆయుష్పై నమ్మకం ఉండటం రెండో కారణం. తాము కోరుకుంటే తమ జీవిత కాలాన్ని కోరుకున్నంత కాలం పెంచుకోగలమని వారు గట్టిగా నమ్ముతారు. కేవలం కోరుకుంటే జరిగిపోతుందా అని ఆశ్చర్యపోవద్దు. ఇది వాస్తవం. మన మైండ్ను పూర్తిగా మన అదుపులో ఉంచుకోగలిగితే ఏదైనా సాధించవచ్చన్న అంశం మిలియన్ల కొద్దీ సందర్భాల్లో రుజువైన సంగతే. విల్ పవర్ అన్నది అందరికీ తెలిసిన సంగతే. ఆ విల్ పవరే మనల్ని మన లక్ష్యాన్ని చేరుకునేలా చేస్తుంది. సాధు పురుషులు సాధించింది కూడా ఇదే. తమ జీవితంపై తమకు పాజిటివ్ యాటిట్యూడ్ ఉండటం మూడో విశేషమని చెప్పాలి. మనలో చాలా మందికి కరువైంది కూడా ఇదే. ఈ పాజిటివ్నెస్ తగ్గిపోతోంది. యూత్ సైతం లైఫ్లో అంతా అయిపోయినట్లు విరక్తితో మాట్లాడడం మామూలే. కానీ హిమాలయాల్లో సాధువులు అలా కాదు. సృష్టికర్త తమకు ఇచ్చిన ఈ శరీరం, జీవితం ఆయనకు మాత్రమే చెందిందని నమ్ముతారు. జీవితాన్ని ముగించేయాల అనుకోవటమే ముగించటమో లాంటి హక్కు తమకు లేదని నమ్ముతారు. తమపై తమకు పూర్తి అనుకూలత అనేది ఎంత బలాన్నిస్తుందనేది హిమాలయ సాధువులను చూసి తెలుసుకోవచ్చు. అన్నింటికంటే ముఖ్యమైనది సాధువుల్లో అంతర్గతంగా కనిపించే శక్తి. ఆహారం, వ్యాయామాల కంటే మించిన అంతర్గత శక్తి మనిషిని అన్ని రోగాల నుంచి దూరం చేస్తుంది. శరీరంలో ఇంటర్నల్ గా ఉండే వివిధ ఎనర్జీ సెంటర్లను పూర్తి స్థాయిలో యాక్టివ్గా ఉంచటం. హిమాలయాల్లో సాధువులు మెడిటేషన్ ద్వారా దీన్ని పూర్తిగా సాధిస్తారు. కొన్ని గంటల పాటు సమాధి స్థితిలోకి వెళ్ళిపోతారు. ఇది శరీరాన్ని పూర్తిగా వారి స్వాధీనంలోకి తీసుకొస్తుంది. ఒక ప్రత్యేక జీవన శైలి మామూలు ప్రపంచానికి అర్థం కానిది. మనకు అంటే సాధారణ ప్రజలు అవలంబించలేని జీవన విధానం. అందుకే వారు కోరుకున్నట్లుగా ఉంటున్నారు. కోరుకున్నన్ని సంవత్సరాలు జీవిస్తున్నారు. కేవలం హిమాలయాల్లోనే కాదు, ప్రపంచంలో అక్కడక్కడ అడపాదడపా 100 ఏళ్ల పైచిలుకు జీవించిన వారి వివరాలు తెలుసుకున్నా ఇంచుమించు వాళ్ళ లైఫ్లోనూ ఇలాంటి ఆసక్తికర కథనాలే కనిపిస్తాయి. హిమాలయాల్లో సిద్ధ పురుషులు నియమిత జీవితం అసాధారణమైంది. మామూలు ప్రజలు కనీసం ఊహల్లోనైనా ఆలోచించలేనిది. వాళ్ళు చాలా విచిత్రంగా వ్యవహరిస్తారు. కొందరు దిగంబరంగా ఉంటారు, కొందరు సన్యాసంలో తిరుగుతారు. ఆహారం విషయంలో ఎలాంటి పట్టింపులు ఉండవు. దొరికింది తింటారు, దొరక్కపోతే మానుకుంటారు. పచ్చి ఆకులు తింటారు, పచ్చి మాంసము తింటారు. సాధువులంతా శాకాహారులే అనుకుంటే పొరపాటే. నాగ సాధువులు అతి తీవ్రంగా ఉంటారు. మద్యం సేవిస్తారు, హుక్కా పీలుస్తారు, ఒళ్ళంతా విభూది రాసుకుని ఉంటారు. వీళ్లకు ఎలాంటి ఆహార నియమాలు ఉండవు. అలాగని ఇష్టం వచ్చిన సమయంలో ఇష్టం వచ్చినట్లుగా తినరు. పరిమిత ఆహారాన్ని పరిమితంగా తీసుకుంటారు. నాగాలు కాకుండా మామూలు సాధువులైతే శాకాహారానికే ప్రిఫరెన్స్ ఇస్తారు. అన్నింటికి మించి సాధువులు చేసే యోగా సాధన వారిని మృత్యుంజయులను చేస్తోంది.
భారతీయ యోగా శాస్త్రంలో చెప్పిన అనేక విధానాలు, ఆసనాలు సాధు సంతులు నిత్య కృత్యాలని చెప్పాలి. యోగా ద్వారా మనిషి శరీరంలోని కుండలిని శక్తిని చైతన్యం చేయవచ్చని ఇప్పటికే ప్రపంచం విశ్వసిస్తోంది. ఈ యోగాను మన సాధువులు వేల ఏళ్ల నుంచి అనుసరిస్తున్నారు. వారు చేసే యోగాను చూస్తే ఇది ఎలా సాధ్యమని ముక్కున వేలేసుకోవచ్చు. ఉపాసన సాధనల ద్వారా హిమాలయాల్లో సాధువులు ఇచ్ఛామరణాన్ని సాధించారు. దేవ్హు బాబా ఇందుకొక ఉదాహరణే. ఈయన్ను దర్శించుకోవటానికి ఆనాడు ఇందిరాగాంధీనే స్వయంగా వచ్చారు. ఈ సాధువులే కాదు, ప్రపంచంలో చాలా చోట్ల అక్కడక్కడ మనకు వందల ఏళ్లకు పైగా జీవించిన వాళ్ళు మనకు తారసపడుతూ ఉంటారు. బంగ్లాదేశ్లో 150 ఏళ్లు జీవించిన వ్యక్తి చైనాలో అంతకంటే ఎక్కువ సంవత్సరాలు జీవించిన మనుషులను చూడవచ్చు. నియమిత పద్ధతిలో ప్రకృతి సహజ సిద్ధమైన జీవిత విధానాన్ని అనుసరించే వాళ్ళు కోరుకున్నన్ని రోజులు జీవించవచ్చు. ఎప్పుడు మీ లైఫ్ పట్ల పాజిటివ్ మైండ్తో ఉండండి. మీ విల్ పవరే మిమ్మల్ని సుదీర్ఘకాలం ఆరోగ్యంగా ఉంచుతుందన్న వాస్తవాన్ని గ్రహించండి. స్వస్తి.